హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు పేద సైనికుడు. ఒకానొక అరణ్య ప్రాంతంలోని కుగ్రామంలో ఒక పేదవాడు నివసిస్తుండేవాడు. అతడికి భార్య, పెళ్ళిడుకు వచ్చిన ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెల పెళ్లిళ్ళు చేయాలంటే డబ్బు కావాలి. అది లభించే మార్గం తెలియక పేదవాడు సదా విచారిస్తుండేవాడు. ఒకనాడు అతడి భార్య ఇలా విచారిస్తూ కూర్చుంటే, మనం మరింత చిక్కులు పాలవుతాం. నువ్వు రాజుగారి సైన్యంలో పనిచేస్తూ యుద్ధంలో గాయపడినందువలన కదా ఉద్యోగం మానుకోవలసి వచ్చింది. నువ్వు రాజుగారి దగ్గరికి పోయి సంగతి చెప్పి సహాయం కోరితే ఆయన తప్పక అంతో ఇంతో డబ్బు ఇస్తాడు అని అన్నది. పేద సైనికుడికి భార్య సలహా నచ్చింది. అతడు వెంటనే అరణ్యానికి అవతల ఉన్న రాజధాని ప్రతిష్టానపురానికి బయలుదేరాడు. ఒకప్పుడు రాజుకు సేవ చేసిన సైనికుడు కావడంతో అతడికి రాజుగారి దర్శనం తేలిగ్గానే లభించింది. పేద సైనికుడు రాజుకు తాను వచ్చిన పని చెప్పి కొంత ధన సహాయం చేయమని కోరాడు. రాజు ఎంతో సానుభూతి కనపరుస్తూ, మామూలు పరిస్థితుల్లో అయితే నీకు తప్పక సహాయం చేసి ఉండేవాణ్ణి, కానీ ఈ మధ్య వచ్చిన వరదల కారణంగా మన రాజ్యంలోని ఉత్తర ప్రాంతాన 50 గ్రామాలు బాగా దెబ్బతిన్నవి. ఆ గ్రామ ప్రజలకు కొత్త నివాస స్థానాలు ఏర్పాటు చేసే వరకు ఎవరికీ ఎలాంటి ధన సహాయం చేయవద్దని నిన్ననే కోశాధికారికి తెలియపరిచాను. అసలు సంగతి ఏమంటే, ప్రస్తుతం కోశాగారంలో నష్టపోయిన ఆ గ్రామాల ప్రజలను ఆదుకునేందుకు సరిపడా ధనం లేదు అని అన్నాడు. క్షమించండి మహారాజా, పరిస్థితి ఇంత క్లిష్టంగా ఉన్నదని నాకు తెలియదు. సెలవు అని పేద సైనికుడు అక్కడి నుంచి బయలుదేరాడు. అతడు తన గ్రామానికి ప్రయాణమై చీకటి పడేవేళ అరణ్యంలో దారి తప్పాడు. దానికి తోడు ఉరుములు మెరుపులతో వాన ప్రారంభమయ్యింది. పేద సైనికుడు ఆ రాత్రికి ఎక్కడైనా తలదాచుకోవటమా అని దిక్కులు చూసేంతలో ఒక చిన్న కొండ నానుకుని శిథిలమైన ఇల్లు ఒకటి కనిపించింది. అతడు ఆ ఇంటిలోకి ప్రవేశించేంతలో ఒక నక్క, అడవి పిల్లి బయటికి పారిపోయినాయి. కొన్ని గబ్బిలాలు కీచుమంటూ అతని తల మీద ఎగిరినాయి. శిథిలమైపోయిన ఒక గోడ వైపు నుంచి పాము బుసకొట్టిన శబ్దం వినిపించింది. ఇప్పుడేమి చేయటమా అని సైనికుడు ఆలోచించేంతలో ఉరుముతో పాటు కళ్ళు జిగేలుమనిపించే మెరుపు మెరిసింది. ఆ కాంతిలో తన కేసి వస్తున్న పిశాచాన్నొకదాన్ని అతడు చూశాడు. వెంటనే సైనికుడు అక్కడి నుంచి పారిపోయేందుకు వెనుదిరిగాడు. కానీ పిశాచం అతనికంటే ముందే ద్వారం దగ్గరకు పోయి నిలబడింది. ఇక తనకు చావు తప్పదు అనుకున్న సైనికుడు గుండె దిటవు చేసుకుని మొండి ధైర్యంతో పిశాచం కేసి చూస్తూ నిలబడ్డాడు. భయపడకు, నేను పిశాచాన్నైనా నీకు ఏమాత్రం హాని కలిగించను అన్నది పిశాచం. ఆ మాటలతో ధైర్యం తెచ్చుకున్న సైనికుడు, అలాగా, నేను నీకెలాంటి హాని చేయబోవడం లేదు, నా దారిని నన్ను పోనివ్వు అన్నాడు. పిశాచం పెద్దగా నవ్వి, నువ్వు కావాలనుకున్నా నాకు హాని చేయలేవు, కానీ ప్రయత్నిస్తే నాకు మేలు చేయగలవు. ఈ క్షణంలో నీకు ఏదైనా మేలు చెయ్యాలన్న ఆలోచన వచ్చింది. నీకేమైనా ధనం కావాలా అన్నది. ధనమా, కావాలి అన్నాడు పేద సైనికుడు ఆశగా. ఎంత అని అడిగింది పిశాచం. సుమారు 30 కాసుల బంగారం ఇచ్చావంటే నా కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసేస్తాను అన్నాడు సైనికుడు. ఆ జవాబు విని పిశాచం నవ్వడం ప్రారంభించింది. సైనికుడు ఆశ్చర్యపోతూ, ఎందుకలా నవ్వుతావు అని అడిగాడు. నువ్వు వట్టి అమాయకుడిలా ఉన్నావు. ఈ పక్కనే ఉన్న గుహలో ఉన్న బంగారం అంతా నీకిచ్చేస్తాను. అది బహుశా 30 లక్షల బంగారు కాసులకు తక్కువ ఉండదు. అందుకు ప్రతిఫలంగా నువ్వొక సాయం చెయ్యాలి. పవిత్రమైన గయా క్షేత్రంలో శాస్త్రోక్తంగా నా అంత్యక్రియలు జరిపి రావాలి అన్నది పిశాచం. ఈ వింత కోరిక విని ఆశ్చర్యపోతున్న పేద సైనికుడితో పిశాచం గుహలోని ధనాన్ని గురించి చెప్పింది. అప్పటికి 2 తరాలకు పూర్వం ఆ ప్రాంతాన మహాక్రూరుడైన బందిపోటు దొంగ ఒకడుండేవాడు. వాడు దొంగతనాల్లో సుశిక్షితులైన కొద్దిమంది అనుచరులతో అరణ్య మార్గాన ప్రయాణించే వర్తకులనే కాక, దూర ప్రాంతాల్లో నివసించే గ్రామీణ ధనికుల్ని, పట్టణాల్లోని సంపన్నుల్ని దోచుకునేవాడు. అలా దోచిన ధనంలో ప్రతి ఒక్కరికి సమాన భాగం ఉంటుందని చెప్పి ఆ ధనాన్ని అనుచరుల సాయంతో ఇక్కడి గుహలోకి చేరవేశాడు.
కానీ ఒకనాడు రాజుగారి సైనికులు అరణ్యంలో ఆ బందిపోట్లను చుట్టుముట్టారు. అప్పుడు జరిగిన పోరులో బందిపోట్ల నాయకుడు తప్ప మిగతా వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయారు. బతికి బయటపడ్డ బందిపోట్ల నాయకుడు ఆ రోజు నుంచి గుహలో ఉన్న ధనానికి కాపలా కాస్తూ అక్కడే కాలం గడపసాగాడు. ఆ రహస్య ప్రదేశం వదిలి మరెక్కడికైనా వెడితే రాజుగారి సైనికులు పట్టుకుంటారని వాడి భయం. ఒక రోజున అరణ్యంలో వాణ్ణి పులి చంపింది. ఆనాటి నుంచి వాడు పిశాచి రూపంలో ఆ ధనానికి కాపలా కాస్తూనే ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచినాయి. ఒకనాడు అరణ్య మార్గాన పోతున్న యాత్రికుడు ఒకణ్ణి చూసి పిశాచం అతడికి సంగతి చెప్పి తనకి నికృష్టమైన పిశాచి బతుకు పోయేందుకు గయలో తన అంత్యక్రియలు జరపమన్నది. అందుకు ప్రతిగా గుహలోని ధనం ఇస్తానన్నది. యాత్రికుడు ఒప్పుకున్నాడు. యాత్రికుడు గయ నుంచి తిరిగి వచ్చాక పిశాచం అతడికి గుహలోని ధనం చూపించి పైశాచిక జీవనం నుంచి విముక్తి చెందింది. ధన వ్యామోహంలో చిక్కిన యాత్రికుడు గుహ దగ్గరే ఒక ఇల్లు కట్టుకుని ధనాన్ని కాపలా కాయసాగాడు. కొంతకాలం గడిచిన తరువాత అతడు మరణించి పిశాచ రూపంలో ఇంకా దానిని కాపలా కాస్తూనే ఉన్నాడు. అతడి పిశాచమే ఇప్పుడు పేద సైనికుడితో మాట్లాడుతున్నది. గయాక్షేత్రంలో ఆ కర్మకాండ అంతా తప్పక చేస్తాను. ఆ ధనం ఉన్న చోటు చూపించు అన్నాడు సైనికుడు ఉత్సాహంగా. ముందు గయకు వెళ్ళి చేయవలసిన పని ముగించుకురా. ఆ తర్వాత గుహలోని ధనం చూపిస్తాను అన్నది పిశాచం. పేద సైనికుడు అందుకు సరే అన్నాడు. వాన గాలి తగ్గగానే పిశాచం అతడికి అరణ్యం నుంచి బయటపడేందుకు సరైన మార్గం చూపించింది. సైనికుడు గైకు వెళ్ళి శాస్త్రవిధిగా కర్మ జరిపి కొద్ది కాలంలోనే అరణ్యానికి తిరిగి వచ్చాడు. పిశాచి శిథిల గృహం ముందు అతన్ని కలుసుకొని నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీ సాయానికి చాలా కృతజ్ఞుణ్ణి. నా వెంట రా. నీకు ధనం ఉన్న గుహ చూపించి ఈ పిశాచం రూపం నుంచి త్వరగా విముక్తి పొందుతాను అన్నది ఉత్సాహంగా. పేద సైనికుడు పిశాచం వెంట వెళ్ళాడు. శిథిల గృహం వెనుక ధనం దాచిన గుహ ఒకటున్నది. గుహ ద్వారానికి పెద్ద రాయి ఒకటి అడ్డంగా ఉండడంతో పాటు దాని చుట్టూ అడవి మొక్కలు తీగలు అల్లిబిల్లిగా అల్లుకొని ఉన్నవి. ఇది ధనం ఉన్న గుహ. అడ్డుగా ఉన్న రాయి తొలగించి ఆ ధనం నీకు చూపుతాను అన్నది పిశాచి. పేద సైనికుడు ఒక క్షణం ఆలోచించి పిశాచితో నీకు చాలా కృతజ్ఞుణ్ణి. ఆ రాయి తొలగించవలసిన అవసరం లేదు అని చెప్పి అప్పటికప్పుడే బయలుదేరి రాజధాని ప్రతిష్టానపురం వెళ్ళాడు. అతడు రాజును కలుసుకొని మహారాజా, వరద బాధితులైన గ్రామీణుల సహాయానికి మీకెంత ధనం కావాలి అని అడిగాడు. ఆ ప్రశ్న విని రాజు చాలా వింతపడ్డాడు. అంతకు కొద్ది రోజుల ముందే పేద సైనికుడు దానం కోసం తన దగ్గరికి వచ్చిన సంగతి ఆయనకు గుర్తున్నది. అయినా రాజు అతన్ని 20 లక్షల బంగారు కాసులు దొరికే అవకాశం ఉన్నదా అని అడిగాడు. 20 కాదు, మీరు నా వెంట వస్తే 30 లక్షల బంగారు కాసులు ఇవ్వగలను అన్నాడు పెద్ద సైనికుడు. రాజుకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. ఈ సైనికుడికి ఏమైనా పిచ్చి కలిగిందేమో అన్న అనుమానం కూడా ఆయనకు కలిగింది. కానీ అతడి మాటల్లో ఏదో నిజాయితీ ధ్వనించడంతో రాజు తన మంత్రి, సేనా నాయకుడితో పాటు కొంతమంది అంగరక్షకులతో సైనికుడి వెంట అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ గుహలో వాళ్లకు నిధి కనిపించింది. దాన్ని రాజు నగరానికి పట్టించుకుపోయి వరద బాధితులకు సహాయం చేసేందుకు ఏర్పాట్లు చేయమని మంత్రితో చెప్పి పేద సైనికుడితో నీకు ఆ నిధిలో కొంత భాగం ఇవ్వడం న్యాయం, తీసుకో అన్నాడు. వద్దు మహారాజా, ఆ ధనాన్నంతా వరద బాధితుల సహాయానికి వినియోగించండి. అయినా మీకిచ్చిన బహుమతిలో నుంచి తిరిగి కొంత నేనెలా తీసుకోగలను అన్నాడు పేద సైనికుడు. అలా అయితే నా కోశాగారం నుంచి కొంత ధనం తీసుకో అని రాజు పేద సైనికుడికి 50,000 బంగారు కాసులు ఇప్పించడమే కాక నిండు సభలో అతన్ని గొప్పగా మెచ్చుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి రాజా, నాకు చాలా సందేహాలు కలుగుతున్నవి. బందిపోట్ల నాయకుడు, యాత్రికుడు బతికినంతకాలం గుహలోని ధనాన్ని దమిడి ఖర్చు పెట్టకుండా కుక్క కాపలా కాసి మరణించిన తరువాత పిశాచాలయ్యి దాని పట్ల విరక్తి ఎందుకు చెందారు? పేద సైనికుడు ఆ ధనాన్ని తనదిగా చేసుకోవచ్చు కదా. ఆ పని చేయకపోగా దాన్ని చూడటానికి ఎందుకు ఒప్పుకోలేదు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో
నీ తల పగిలిపోతుందని అన్నాడు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఆగుదామండి. ఈ ప్రశ్నకు సమాధానం ఏమై ఉంటుందో మీ మనసులో ఆలోచన చేయండి. ఇప్పుడు కథలోకి వెళదాం. దానికి విక్రమార్కుడు పిసినారితనం కొద్దీ అదే పనిగా ధనం కూడబట్టేవాళ్ళు ఏదో ఒకనాడు దాన్ని తమకు తోచిన విధంగా అనుభవించగలము అనుకుంటారు. కానీ చనిపోయి పిశాచాలైన తరువాత ఆ ధనం తమకు ఎందుకు కొరగాదని గ్రహిస్తారు. ఆ కారణం వల్లనే శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించుకుని పిశాచ జీవితం నుంచి బయటపడేందుకు ఆరాటపడతారు. ఇకపోతే పేద సైనికుడు చాలా ఇంగిత జ్ఞానం కలవాడు. గైలో తనకు అంత్యక్రియలు జరగనిదే ఆ నిధిని చూపించేందుకు పిశాచం నిరాకరించడానికి కారణమేమిటో అతడు పసిగట్టాడు. ఒకసారి ఆ నిధి చూడటం జరిగితే తనలాగే అతడు ధన వ్యామోహంలో అక్కడే ఉండిపోతాడని పిశాచం అనుమానించింది. హత్యల ద్వారా, దారి దోపిడీల ద్వారా అనేక మందిని హింసించి కూడబెట్టిన ధనం శాపగ్రస్తమైనదని పేద సైనికుడు గ్రహించాడు. అందుచేతనే అతడు ముందుగా ఆ నిధిని చూసేందుకు నిరాకరించడం జరిగింది. దాన్ని చూసిన యాత్రికుడు ధనలోభం కొద్దీ అక్కడి నుంచి వెళ్ళలేక చచ్చి పిశాచమై దానికి కాపలా కాస్తున్నాడు. ధనానికి తాను యజమాని కావటానికి బదులు ధనం తనకు యజమాని అయ్యే దుర్దశ తనకు కలగకూడదని పెద్ద సైనికుడు ముందుగానే జాగ్రత్త పడ్డాడు. ఇక్కట్లలో ఉన్న వాళ్ళకి సాయపడటం ద్వారా అలాంటి ధనానికి పవిత్రత కలుగుతుంది. అందుకే అతడు దానిలోంచి భాగం తీసుకోవడానికి ఇష్టపడక రాజుకు దాన్ని వరద బాధితులకు సహాయం చేసేందుకు ఖర్చు పెట్టవలసిందిగా సలహా ఇచ్చాడు అని అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా అండి? నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చిందండి. ఈ కథలో ధనం గురించి, దాని యొక్క విలువ గురించి చెప్పబడిందండి. ఈ వివరణ నాకైతే చాలా నచ్చింది. పేద సైనికుడు చాలా జ్ఞానం కలిగిన వాడండి ధనం విషయంలో. అది నాకు అర్థమైంది. మరి మీకేమనిపించిందో కామెంట్ ద్వారా తెలియచేస్తారు కదూ. థ్యాంక్ యూ అండి.